ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశి ప్రవేశం. సంవత్సరం కాలం పాటు గురుడు కర్కాటకంలో కొనసాగుతారైన మధ్యలో 3 నెలలు అతిచారగమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు, ప్రభావాలు అనే కూడా వీడియోలు అందజేశాను, మీరు చూసే ఉంటారు. ఈ గురుగ్రహ దోష పరిహారానికై ఈ గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. దానిలో ఎవరైనా పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసిన వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా జూన్ మొదటి భాగంలో జరిగేవి ఇదే రోజు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాను చూడండి. ఈ గురుగ్రహ పరిహారాలు అలాగే సామూహిక నవగ్రహ పరిహార హోమాలను కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని వేద మంత్రాలు చెప్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సాధ్యమంతరం లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్స్ ఇంకార్డ్ తీసుకుందాం. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకార్డ్ తీసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్. చాలా కాలం మీద ఎదురు చూసిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు పూర్తవుతాయి. సహాయం తీసుకోవాలి, సహాయం చేయాలి. మొహమాటం వదిలేయాలి. మీరు వచ్చింది మీరు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. వచ్చిందని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇది అలవాటు చేసుకోవాలి. మీరు 2-3 ఆప్షన్స్ పెట్టుకునే ఏదైనా పని కోసం దాంట్లో ఏదో వచ్చినా మనం తీసుకోవాలి తప్ప మనకి అదే కావాలని మొండి పద్ధతిలో కూర్చోవద్దు. వచ్చిందాన్ని తీసుకోవాలి. అలా తృప్తి పడుతూ ఉండాలి. ఉన్నదాన్ని తృప్తి పడాలి. 3వ తారీఖు తర్వాత మీకు మంచి అనుకూలమైన కాలం వస్తుంది. కొన్ని విషయాల్లో సహాయం సహకారం లభిస్తుంది. ఆర్థికమైన సహాయం దొరుకుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెండింగ్ పనులను కూడా పూర్తవుతూ ఉంటాయి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 4 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 6 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో కొన్ని వచ్చిన మంచి అవకాశాలు కొన్ని విడిచిపెట్టుకుని కొంత ఇబ్బంది పడినటువంటి స్థితి. కొన్ని విషయాల్లో మీరు సక్సెస్ఫుల్గా కాక కొంత ఇబ్బంది పడిన స్థితి. ప్రస్తుతం వచ్చేసరికి పని అయ్యిందనిపించుకుంటూ ఉంటారు. ఏదో రకంగా పని ముగించుకుని తొందరపాటు పని ముగించుకునే ప్రయత్నం చేస్తారు. కొంత విజయం వస్తుంది. 2వ వారంలో మీకు కొంత అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మొదటి వారంలో కొంత అనుకూలత అంత ఎక్కువ ఉండదు. 2వ వారంలో అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఊహించిన సహాయాలు లభిస్తూ ఉంటాయి. దొరికే సహాయాన్ని మీరు తీసుకోవాలి. ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. ఫ్యూచర్ కార్డులో కొత్త సోర్సెస్ ఇన్కమ్ కానీ, గౌరవ మర్యాదలు కానీ, వృత్తి వ్యాపార లాభాలు కానీ ఇవన్నీ కూడా క్రమక్రమంగా మీకు మంచి అనుకూల వాతావరణం ప్రారంభమవుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా పేజ్ ఆఫ్ కప్స్, సామాజికంగా స్ట్రెంగ్త్. కుటుంబంలో బాగుంటుంది. చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తారు. అవ్వదు అనుకున్న పని అయ్యేలా చేయగలుగుతూ ఉంటారు. సామాజిక విషయాల్లో మాత్రం కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎదురువాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవట్లేదా, అర్థం చేసుకోలేదు మీరు అనుకుంటారా అంటే 2 అని చెప్పాలి. సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సమాజంతో కలిసి నడిచే ప్రయత్నం చేయాలి. లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. బలవంతంగా అణిచిపెట్టి తొక్కిపెట్టాలి పరిస్థితుల్ని. మొదటి వారం అంతా మీకు అలాగే ఉంటుంది. 2వ వారంలో కొంత అనుకూలత వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. మీ పాత బాసు, పాత మేనేజరు, పాత ప్రాజెక్టు మళ్ళీ వెళ్ళడం కానీ, ఏమైనా ఇబ్బందులు సహాయం దొరకడం కానీ ఇవన్నీ అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే పాత ఉద్యోగంలో మళ్ళీ వాళ్ళు పాత వెళ్ళడం, ఆల్రెడీ రిజైన్ చేస్తున్నారు, ప్రస్తుతం కొత్త జాబ్ దొరకలేదు, మళ్ళీ పాత వాళ్ళు కంటిన్యూ అవ్వమంటారు. అన్ని రకాలుగా అనుకూలత ఉంటుంది. ఆగింది రీస్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 5 ఆఫ్ వ్యాండ్స్. పెద్ద అవకాశం లేదు ఉద్యోగం లేని వాళ్ళకి. ఖాళీగా ఉన్న వాళ్ళకి అంత అనుకూలత లేదు. రకరకాల ప్రయత్నాలు, ఏం చేయాలి, ఎక్కడ ప్రయత్నం ప్రారంభాలు చేయని తెలియని అయోమయ స్థితిలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంత అనుకూలత లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్ 3 ఆఫ్ కప్స్ బాగుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఆడవాళ్ళు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు అన్నీ అందరూ చేస్తున్నారు, ఆడవాళ్ళే ఇలా చేయాలని, బ్యూటీ పార్లర్ కానీ, ఈ స్వగృహ ఫుడ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా మంచి వృద్ధి కలుగుతుంది. చాలా చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్లు బలపడతాయి.
ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, చాలా 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 బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్, కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. చాలా కాలం పెండింగ్ ఉంది, మీరు వసూలు చేసుకోవాలి, ఫోర్స్ఫుల్గా వసూలు చేసుకోవాలి. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఫోర్స్ఫుల్గా వసూలు చేసుకోవాలి. అలాగే అప్పు చేయవలసిన పరిస్థితి అవకాశం కూడా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ కప్స్, చాలా విషయాల్లో ఒక తెలియని నిరాసక్తత ఉంటుంది మొదటి వారం అంతా కూడా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి తెలియని అయోమయ స్థితి, చికాకులు ఉంటాయి. కొంత సహనంతో ఉండాలి. చెప్పాక మీ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు సమాజంగా స్ట్రెంగ్త్ వచ్చింది కదా, మన నుంచి ఏం ఆశిస్తున్నారు సమాజాన్ని మనం ఏం చేయగలుగుతాం, ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి ఏ మాటలు మాట్లాడద్దు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? జడ్జిమెంట్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? జస్టిస్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి మీరు వాస్తవాలు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఏం చెయ్యాలి, మన మిస్గైడెన్స్లో ఉన్నామా, వాస్తవంలో ఉన్నామా, ఏ రకంగా జీవితాన్ని మనం సఫలం చేసుకోవాలి అని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుంది, కొంత మార్పులు వస్తూ ఉంటాయి. ఆడవారికి సంబంధించి అనవసరం రిస్కులు పెట్టుకోవద్దు, రూల్స్ లాజిక్లు ఎక్కువ మాట్లాడొద్దు. న్యాయంగా ఉండడం కరెక్టే, కానీ టూ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం మూలని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల కొంచెం సమయానికి తగినట్టుగా వెళ్తూ ఉండాలి, సమయం తగినట్టుగా మాట్లాడుతూ ఉండాలి. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. వైవాహిక జీవితం బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి తెలియదని చెప్పండి, తెలిసింది చెప్పండి. మేనేజ్ చేయాలని ట్రై చేయొద్దు. ఈ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ ఉద్యోగం సెలక్షన్లు వీటిల్లో కూడా మేనేజ్ చేయాలని ట్రై చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటుంది. సంతానపరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొన్ని వార్తలు తెలియడం, సంతానం కొంత పరంగా ఇబ్బందులు, అంటే కొంతమంది పిల్లలు క్రెడిట్ కార్డులు వాడేసి డబ్బులు ఎక్కువ 10 లక్షలు 15 లక్షలు ముంచేస్తే అటు పేరెంట్సే కట్టాలి డబ్బు అంతా కూడా. అంతే కదా, మరి ఏం చేస్తారు? అలాగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ అనవసరంగా చిక్కులు తలెత్తుకుని వాళ్ళకి తగులుకొని దాని పరంగా పేరెంట్స్ ఇబ్బంది పడే అవకాశం కొంతమందికి, అందరికీ కాదు. విద్యార్థి పిల్లలకు కూడా కొన్ని చిక్కులు, సమస్యలు, చికాకులు ఉంటాయి. ఊహించిన చిక్కులు, అకస్మాత్ చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ వీటికి సంబంధించి మొదటి వారం అంతా కూడా చికాకులుగా ఉండదు, రెండో వారంలో కొంత అనుకూల వాతావరణం వస్తుంది. నక్షత్రాల వేరుగా తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్, పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది? వరల్డ్. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. మఖ నక్షత్రం వాళ్ళకి జనరల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మొదటి వారం అంతా కూడా అంత అనుకూలం తక్కువగా ఉంటుంది. మీరు ఎవరి నుంచో ఏదో ఆశిస్తే ఆశించిన సహాయం దొరకదు. నాకు కావాలని బతిమాలినా కానీ మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు. సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు తప్ప పెద్దగా ఎవరు సహాయం చేయరు. డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది మొదటి వారం అంతా కూడా. రెండో వారం పర్వాలేదు. పుబ్బా నక్షత్రం వల్ల బాగుంటుంది. ఎన్ని సమస్యలున్నా ఏమున్నా ఎలాగున్నా కానీ ప్రతిదాన్ని ఎదుర్కొంటారు. ఈజీగా మీరు సమస్యలను తీర్చుకుంటారు. హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ పొందుతారు. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చికాకులు ఉంటాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ ఒక డబ్బు అడ్జస్ట్మెంట్ అవ్వక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 10 ఆఫ్ పెంటికల్స్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః జపం చేసుకోండి. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి? హెర్మిట్. మీరు కూడా దత్తారాధన చేసుకోండి, దత్తాత్రేయ జపమే చేసుకోండి. ఉత్తర మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్ట్స్. కార్తవీర్యాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజన నమః కార్తవీర్యాజన జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం 2 దారి జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. అదే రోజు గురుగ్రహ పరిహారం కూడా జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.